శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ శంకర జయంతి శుభాకాంక్షలు. శివాంశ సంభూతులైన శంకర భగవత్పాదులు నంబూదరి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శివగురు ఆర్యాంబ దంపతులకు కాలడిలో జన్మించారు. 8 ఏళ్లకే సన్యాస ధర్మాన్ని స్వీకరించి 16 ఏళ్లకి మహిమాన్వితమైన శక్తియుతమైన స్తోత్రాల్ని రచించి శక్తిపీఠాలని పునరుద్ధరణ చేసి అద్వైత సిద్ధాంతాన్ని రచించి దాసనామి సంప్రదాయాన్ని పాటిస్తూ 4 పీఠాల్ని స్థాపించారు. దక్షిణాన దక్షిణంనాయ శారదాపీఠం, పూర్వంనాయ గోవర్ధన పీఠం, పశ్చిమాన పశ్చిమ్నాయ ద్వారకా పీఠం, ఉత్తరాన ఉత్తరంనాయ జ్యోతిర్మఠ్ స్థాపించి ఋగ్, యజుర్, సామ, అథర్వణ వేదాల్ని బోధించారు. శ్రీశైలంలో శివానంద లహరిని, తిరుచెందూరులో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని రచించిన కీర్తి మన శంకర భగవత్పాదులదే. వాటితో పాటు అర్ధనారీశ్వర స్తోత్రం, కాలభైరవాష్టకం, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం, దక్షిణామూర్తి అష్టకం మరియు స్తోత్రం, సౌందర్య లహరి, లలితా పంచరత్నం, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం, మరెన్నో స్తోత్రాలు శంకర భగవత్పాదులు రచించారు. శంకరాచార్యుల వారు చాలా క్షేత్రాలలో అమ్మవారి ఆలయాల్లో శ్రీచక్రాల్ని ప్రతిష్ఠించారు. అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉండి కిందన ధనాకర్షణ శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠించారు. అలకనంద నదిలో కురుకుపోయిన బదరీనారాయణ స్వామి మూర్తిని తీసుకొచ్చి పునర్ప్రతిష్ఠించిన ఖ్యాతి మన శంకరులదే. శంకర భగవత్పాదులు కైలాసం నుండి తీసుకొచ్చిన 5 శివలింగాల్ని శృంగేరి, ద్వారకా, పూరి, జోషిమఠ్ అలాగే కంచి కామకోటి పీఠంలో మనం నేటికి కూడా దర్శనం చేసుకోవచ్చు. రోజు ఆ పీఠానికి చెందిన జగద్గురువులు చంద్రమౌళీశ్వర స్వామి పూజని, అభిషేకాల్ని నిర్వహిస్తూ ఉంటారు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోవచ్చు. శంకర భగవత్పాదులు తమ 32 వయసులో కేదార్నాథ్లో కార్తీక పౌర్ణమి రోజున తమ శరీరాన్ని త్యజించారు. శృంగేరి శారదా పీఠం 33వ జగద్గురువులైన శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతి మహాస్వాముల వారు కాలడి క్షేత్రాన్ని సందర్శించి శంకరుల జన్మస్థలాన్ని గుర్తించి ఆ క్షేత్రాన్ని పునరుద్ధరణ చేశారు. ఆయనకు కూడా నమస్సుమాంజలి తెలుపుతూ సనాతన ధర్మం వర్ధిల్లాలని కోరుకుంటూ మరల మీ అందరికీ శంకర జయంతి శుభాకాంక్షలు.